చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి సాధనలన్నింటిలో శాస్త్రాలు, విషయాలు అన్నిటికీ సంబంధించి ఉన్న ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే మనస్సుని జయించేటువంటి విషయం, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించేటువంటి విషయం మీదే మొత్తం ఆధారపడి ఉంది. అయితే ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడం అంటే ముఖ్యంగా మనకి ఇంద్రియాలు అనేవి జడమైనవి, శరీరం అనేది జడమైంది, కేవలం చిత్తం లేదా మనస్సు అనేదే వాటిని నడిపించేటువంటి మూలమైనటువంటి వస్తువు. అయితే ఈ చిత్తాన్ని, మనస్సుని నియంత్రించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి సాధకులకి. తర్వాత మనకి సాధనలో సమాధి స్థితిని పొంది సాధనలో మనస్సు యొక్క మూలాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సులభం అయిపోతుంది ఆలోచనని. ఎందుకంటే మీకు ఒక చోట నుంచి మీకు నీరు వస్తుంది, ఒక ట్యాప్ ఓపెన్ చేస్తుంది, అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి అన్నప్పుడు ఆ ట్యాప్ కట్టేస్తే ఆగిపోతుంది. అదేవిధంగా మన మనస్సు యొక్క మూలం ఎక్కడుంది అనేటువంటి విషయానికి సంబంధించి, దానికి సంబంధించి అనుభవపూర్వకంగా ఎవరికైతే అది నిర్ధారణ అయ్యిందో, ఆ మూలం ఎవరికైతే తెలిసిందో వాళ్ళు ఇక మనస్సును జయించడం అనేది దాదాపుగా ఈజీ అయిపోయేటువంటి ప్రాసెస్ ఉంటుంది. కానీ మనస్సుని జయించేయటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. దీని మూలం తెలిసిన తర్వాత కూడా మనస్సు అనేది లేస్తూనే ఉంటుంది. ఆ టైంలో మనకి దీన్ని మళ్ళీ మాయలోకి వచ్చి పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే సాధన చేసేటువంటి సాధకులు, సమాధి స్థితిలో ఉండేటువంటి సాధకులు ఏయో విషయాలని, సిద్ధులు అయ్యి కోరుకోకుండా ఈ మనస్సు యొక్క మూలం మీదే ధారణా శక్తిని పెంపొందించుకుంటే వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది అనేది ఉండదు.